వాళ్ళు మనకి మంచి ఊళ్ళోకి తీసుకెళ్తారు. మన అవినాభావ సంబంధంతో నేరుగా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి నా మిషన్తో మాట్లాడాడు. యాక్చువల్గా మా ప్రోగ్రాం ఈరోజు పోవాలి, కానీ ఈయన వచ్చి చెప్పిన తర్వాత మావిడ ఏం చెప్పిందంటే, వద్దులేండి రేపు మార్నింగ్ వెళ్దాము, రేపు మార్నింగ్ వెళ్ళి రేపు ఈవినింగ్ 3 గంటలకి అక్కడ అభిషేకంలో కూర్చున్నాము, పెద్ద వచ్చాడు కదా ఈ కార్యక్రమం చూసుకుంటావాలి. అప్పుడు నేనేమనుకున్నా అంటే, నేను నువ్వు అని చెప్తాను లేదా పోస్ట్ పోన్ చేస్తాను, నేను మా ఇంటికి వచ్చాను కాబట్టి నా దగ్గర పర్మిషన్ గుర్తు చేయాలా. మన గుళ్ళపల్లి శ్రీధర్ గారు ఉన్నారు, ఆయన కుటుంబాన్ని నాన్న పిలుస్తాడు, వాళ్ళ భార్య ఏమంటే పిలుస్తుంది, వాళ్ళ బావమంది బావాన్ని పిలుస్తాడు. ఇంకొక ఆయన వచ్చేసి తమ్ముడు అంటాడు, ఒక ఆయన అన్న అంటాడు. అభిషేకం ప్లాన్ చేసినాం. నేను వచ్చిన తర్వాత ఇట్లా ఎందుకంటే నేను రాలేను ఏమనుకోండి అని ముందుగానే ఫోన్ చేసి వస్తే బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. అయితే ఈ సందర్భంగా 2 విషయాలు చెప్పాలి. చాలామంది ఏమంటారంటే, మన విషయాలు మన అర్థానికి చెప్పాల్సిన అవసరం ఉందా అంటారు. ఆమెకేం తెలుసు, ఆమెకి వంట చేయడం తెలుసు, ఇంట్లో బాగా చేయవచ్చు. టెన్షన్ ఉన్నా కూడా సర్దుకొని ఇలా మాట్లాడాలని అలా మాట్లాడాలని ఇలా చేయండి అలా చేయండి అని అనుకుంటారు. నేను స్వయంగా ఈ సందర్భంగా ఏం చెప్తున్నా అంటే, నా వైపు కానీ క్యాలెండర్లో స్పాన్సర్ చేసిన వాళ్ళు రుణతీనిగా అవుతుందిగా కోరుతున్నాం. 12 మంది స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సార్. Happy New Year!
సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సందర్భంగా నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు ముందుగా అసోసియేషన్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో మునిగి తీరుతున్నారు, దైవ కార్యక్రమాలు చేస్తున్నారు, పేదలకి సర్వీస్ చేస్తున్నారు. 20 సంవత్సరాలు అయింది ఈ అసోసియేషన్ ఏర్పాటు. ఈ సందర్భంగా నేను ఈ కార్యక్రమాలన్నీ చూసి మీరు కూడా నాకు తెలిసినటువంటి ఏదో ఒకటి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను కూడా ఈ అసోసియేషన్లో మెంబర్గా జాయిన్ అవుతూనే నాకు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఆర్యవయసు సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అందరికంటే ముందుంటారు కాబట్టి వీళ్ళందరినీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా బాగా చేయండి, సేవా కార్యక్రమాలు ఇంకా బాగా చేయండి. ఏది పెట్టినా కూడా ఏది చేసినా కూడా ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అని పెట్టి బ్యానర్ పెట్టి చేయండి, చాలా బాగుంటుంది. మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. మనం ఇట్లా ఆర్యవైశ్య చేసినామంటే ఇంకా కొన్ని అసోసియేషన్ కూడా వచ్చి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలా, చేసేదానికి ఏదైనా అవకాశం ఉంటే నేను నాకు దగ్గర సహాయం కూడా చేస్తానని వీళ్ళందరికీ తెలియజేస్తున్నాను. నేను నెల్లూరులో గత 40 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్గా పనిచేస్తున్నాను. అందువల్ల ఈ నన్ను గుర్తించి ఈ సభకు చీఫ్ గెస్ట్గా పిలవడం నా అదృష్టంగా మరోసారి భావిస్తూ సెలవు తీసుకుంటాను. అసోసియేషన్ అధ్యక్షుడు ముల్లపల్లి చంద్రరావు మాట్లాడుతూ ఈ డిసెంబర్ నెలలో నూతన సంవత్సరము అడ్వాన్స్గా 2023-24కి మేమందరూ సభ్యులందరూ కలుసుకొని ఈ క్యాలెండర్ మన ఆడిటర్ గారు కేవి సత్యనారాయణ గారు వారి చేత క్యాలెండర్ ఆవిష్కరణలు కిట్టు అన్ని ఏర్పాటు జరిగింది. కావున చాలా సంతోషము. ప్రతి ఒక్క సభ్యులు మా సంస్థకి ప్రతి ఒక్కరూ సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారు. చాలా అందరికీ ధన్యవాదాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.